సార్ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్‌లో ఆడుతున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ, ఆడుతూ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. అండ్ సెలబ్రిటీస్‌లో కూడా జిమ్ చేస్తున్న వాళ్ళు సడెన్‌గా పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా చూసాము. పునీత్ రాజ్‌కుమార్ గారు. ఆయన జిమ్ చేస్తూ కూడా అంటే జిమ్ వర్కౌట్స్ అవన్నీ చేస్తున్న పర్సన్ కూడా ఎలా చనిపోయారని ఒక క్వశ్చన్ మార్క్. అంటే తక్కువ ఏజ్‌లో ఉండేవాళ్ళు 25 ఇయర్స్ ఉండి షటిల్ ఆడుతున్న వాళ్ళు సడన్‌గా మాట్లాడుతూ, మాట్లాడుతూ హార్ట్ స్ట్రోక్‌తో చనిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో మేజర్గా ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. చాలామందికి ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఈ కాలంలో చాలామందికి ఎక్కువైపోతుంది. సో ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ చెప్పాలి అని అంటే మెడికల్ చెకప్స్ అనేది చాలామందికి అవేర్నెస్ లేకుండా పోయింది. సో జనరల్గా ఇప్పుడు ఎంత ఫిట్నెస్ చేసినా కూడా అంటే ఎంత జిమ్ చేసినా ఎంత ఫిట్గా ఉన్నా కూడా పర్సన్ ఎప్పుడు ఎవరు కొలాప్స్ అయ్యారు అనేది ఎప్పుడు కొలాప్స్ అవుతున్నారు అనేది మనము గెస్ చేయలేకపోతున్నాం. సో రీసెంట్ టైమ్స్లో మనం సెలబ్రిటీస్ని చూసినాము, ఫిట్నెస్ వాళ్ళని చూసినాము, లైక్ క్రికెటర్స్ కానివ్వండి, లైక్ ఫిట్నెస్ వాళ్ళలో ఉన్న వాళ్ళు చాలామందికి స్ట్రోక్ వచ్చి స్పాట్లో చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే చాలా వరకు ఫుడ్ ఇంటేక్ అనేది మనకి ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనకి ఎక్కువ కన్జంప్షన్ అయిపోయింది. సో జంక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది. సో మనం అది డీప్ ఫ్రైడ్స్ ఏవైతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైడ్ కానివ్వండి, సో ఆ ఫుడ్ వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ అనేది మనకి హార్ట్లో ఫామ్ అవుతుంది. సో ఆ కొలెస్ట్రాల్ అనేది మనకి బ్లడ్ని మూవ్ అనేది చేయకుండా చేస్తుంది. బ్లడ్ని ఈజీగా సర్క్యులేషన్ అవ్వకుండా మనకి బ్లడ్ క్లాట్ అయిపోయి ఏమవుతుంది అని అంటే ఇమీడియట్గా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనకి ఎల్డిఎల్ లెవెల్స్, హెచ్డిఎల్ లెవెల్స్ అనేటివి అప్ అండ్ డౌన్ అయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల మనకి స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడ్డానికి చాలామంది ఫిట్గా ఫైన్ అండ్ మంచిగా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి లేదా ఎడిబుల్ ఆయిల్స్ కానివ్వండి, అంటే మంచి కల్తీ ఆయిల్, ఇప్పుడు ఎవరైనా ఎక్కడ కూడా మనకి ప్రాపర్ ఆయిల్స్ యూజ్ చేయట్లేదు. సో ఎక్కడైనా సాచురేటెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఈ ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మనకి బ్లడ్ మూమెంట్ సర్క్యులేషన్ ఉంటుందో సో అక్కడ కొలెస్ట్రాల్ అనేది హార్ట్లో మనకి ఫామ్ అవుతుంది. సో అది ఫామ్ అయ్యి ఏమవుతుంది అని అంటే బ్లడ్ ఫ్లోని స్లోలీ తగ్గిస్తుంది. సో ఆ టైంలో మనకి ఎప్పుడన్నా బ్లడ్ ప్రెషర్ హై అయిపోయింది, సో లేదా మనం ఏదైనా వినకుండా ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నా, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్డియో చేసినా, ఎక్సెస్గా వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ని ఆపడంతో ఇమీడియట్లీ స్ట్రోక్ వచ్చి చనిపోతుంది. సో మెయిన్గా ఇది తగ్గాలి అని అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అసలే తీసుకోకూడదు. సాచురేటెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఫోకస్ ఆన్ మెడికల్ చెకప్స్ రెగ్యులర్లీ. ఎవరైతే ఒబిసిటీతో ఎక్కువ ఎఫెక్ట్ పడుతున్నారో, అంటే ఎవరైతే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్తో వాళ్ళు ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. సో లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ కొలెస్ట్రాల్ టెస్ట్. సో అదొకటి ప్లస్ ఈసీజీ. సో ఒబిసిటీ ఎవరికి ఉంది, ఫ్యాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ స్టెప్స్ ఎక్కినా, అంటే ఎక్కువ రన్ చేసినా, జిమ్ చేసినా వాళ్ళకి లేదు, ఏదైనా స్ట్రెస్లో ఉన్నారు అని అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఈసీజీస్ తీసుకోవడము, లిపిడ్ ప్రొఫైల్స్ చెక్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మెడికల్ చెకప్స్తో మనము ముందే వచ్చేదాన్ని ఇప్పుడు చెక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, అంటే సిమ్టమ్స్ ఫ్యూచర్లో వీళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని ముందుగా చెక్ చేసుకునే సిమ్టమ్స్ ఏమైనా మనలో మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది? దాంట్లో పక్క మనం ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అన్నప్పుడు మనకు 15 minutes ముందు లేదా ఒక 1 month ముందు నుంచి మనకు ఒక సైన్ ఏం క్రియేట్ అవుతుంది అంటే చెస్ట్లో సీవియర్ పెయిన్ వస్తుంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే చెస్ట్లో పెయిన్ వస్తుంటే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వస్తుంది, చెస్ట్ సీవియర్గా పెయిన్ వస్తుంటుంది, ఫెయింట్ అయిపోవడము, గెడ్డినెస్ రావడము. సో వీళ్ళకి ఏంటంటే అలాంటి టైంలో వాళ్ళు ఈసీజీ తీపించుకోవడం అనేది ఫార్ బెటర్. అంటే ముందే వాళ్ళు ఈ సైన్స్ని ఒకవేళ వచ్చింది చెస్ట్ పెయిన్ సివియర్గా ఆ టైంలో మనం ఈసీజీ తీపించుకుంటే మనకు అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా అని తెలుసుకోవచ్చు. ఇఫ్ నార్మల్గా ఉంది అని అంటే ఆబ్వియస్లీ అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మనం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్లనో లేదా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఏదైనా ప్రాసెస్డ్ తీసుకున్నా కూడా వాటి వల్ల కూడా వస్తుంటుంది. లేదు అది కాకుండా కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వేరే ఏమన్నా ఉన్నా కూడా
దానికి మళ్ళీ మనం ఈసీజీలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఒబిసిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఈసీజీ ఇస్ మ్యాండేటరీ. సో వాళ్ళకి ఈ సైన్స్ ఎప్పుడైతే అనిపించినప్పుడు ఇమీడియట్లీ చేయించుకోవాలి. లేదు అని నెగ్లిజెన్స్ చేసిన వాళ్ళకి మనం చూస్తున్నాం ఇప్పుడు సడన్గా ఫెయింట్ అయిపోతున్నాం. సో వాళ్ళు అట్లా కాకుండా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఈసీజీ లేదా లిపిడ్ ప్రొఫైల్ మనం ఎవ్రీ 3 monthsకి చెకప్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే మెయిన్గా ఆలోచించేది ఏంటంటే ఫిట్నెస్లో ఉండే వాళ్ళు కూడా ఎందుకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. దానికి ఏమంటారు? మ్యాక్సిమం ఎవరైతే జిమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో 7 to 8 hours ఎవరికైతే స్లీప్ లేకుండా అంటే 2-3 hours పడుకుంటారు. ఇప్పుడు కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటాయి, లేదా పోలీస్ వాళ్ళు నైట్ షిఫ్ట్లో ఉంటారు. ఎవరైనా తీసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్స్ వాళ్ళు చేసి మళ్ళీ మార్నింగ్ రాగానే అట్లీస్ట్ ఒక 3-4 hours స్లీప్ లేకుండా నైట్ ఆల్రెడీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు. సో బాడీకి వాళ్ళకి కావాల్సిన సోడియం లెవెల్స్ కానివ్వండి, కావాల్సిన బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో వాళ్ళు రాగానే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్స్, ఎక్కువ 30-40 minutes ఆఫ్ కార్డియో, 60 minutes ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్, మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 10 minutes. సో ఇట్లా 1.5 hour చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ ప్రెషర్ హై అయిపోతుంది. సో వాళ్ళకి బాడీ తీసుకోలేకపోతుంది ఆబ్వియస్లీ. సో హార్ట్ అనేది ఇమీడియట్లీ అప్పుడు వాళ్ళకి ఫంక్షనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఎవరైనా ఫిట్నెస్ అంటే జిమ్ చేయాలి అనుకున్న వాళ్ళు, జిమ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మెయిన్గా వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఫుడ్లో మాత్రం ఉండొద్దు. మెయిన్లీ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ సప్లిమెంట్. అంటే సప్లిమెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్, వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ డైట్. అండ్ సెకండ్ ఈజ్ స్లీప్, మ్యాక్సిమం 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్. సో ఇవి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ అనేది జిమ్ చేసే వాళ్ళకి అదొక కీ. సో వాళ్ళకి కన్సిస్టెంట్ లేదు అంటే వాళ్ళు బిల్డ్ చేయలేదు, ఫ్యాట్ లాస్ కూడా చేయలేరు అండ్ ఫోకస్ కూడా చేయలేరు. సో వాళ్ళు ఎవరైతే చేయాలి ఫిట్నెస్ వాళ్ళు మనం రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మెయిన్లీ కన్సిస్టెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్ లేకపోతే మనకి ప్రాపర్ స్లీప్ ఉండదు, స్ట్రెస్ ఉంటుంది, వెయిట్ లిఫ్ట్ చేయలేము, ప్రాపర్ డైట్ చేయలేము. సో వాళ్ళకి కన్సిస్టెంట్ ఉన్నప్పుడే ఇవన్నీ మనం ఫోకస్ చేయగలుగుతాము. సో ఇంకొకటి విన్నాను ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్ ఈజ్ డిఫరెంట్ అండ్ హార్ట్ అటాక్ ఈజ్ డిఫరెంట్. రెండు డిఫరెంట్ అని చెప్తారు. బట్ అందరికీ తెలిసి అంటే చాలా తక్కువ మందికి తెలుసు, రెండు ఒకటే అనుకుంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అని చెప్తారు. బట్ రెండు వేరు. అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా మనం బ్రతికించుకోవడానికి విత్ సిపిఆర్ బ్రతికించుకోవడానికి ఛాన్స్ ఉంది అంటారు. సో దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే సిపిఆర్ ఎలా చేయాలి అంటే చాలా మంది మనం చూస్తున్నాం. అంటే ఫుట్పాత్స్ మీద కానీ రోడ్స్ మీద సడన్గా డ్రైవింగ్లో కూడా చాలామంది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అంటే సడన్గా స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ ఇస్ డిఫరెంట్ అండ్ హార్ట్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్. సో ఈ వీళ్ళకి ఏంటంటే సిపిఆర్ అనేది మనకి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. సో హార్ట్ అటాక్ ఏంటి అని అంటే ఇమీడియట్లీ మనకి బ్లాకేజ్ వస్తుంది, అంటే బ్లాక్ అయిపోతుంది ఇమీడియట్, అప్పుడే మనిషి ఫెయింట్ అయిపోతారు. సో స్ట్రోక్ ఏంటంటే మనం వాళ్ళని బతికించే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్లా బతికిస్తామంటే లైక్ సిపిఆర్ చేసి 2 minutes 15-30 minutes సిపిఆర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ సిపిఆర్ ఇస్ 32 minutes. 32 minutes సిపిఆర్ చేసిన తర్వాత కూడా బతుకుతాడా లేదా అన్న ఒక ఛాన్స్ అంటే ఒక క్వశ్చన్ మార్క్గా ఉండే. బట్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ట్రై చేసినాం, అంటే చేయాలి. సో మనం ఒక 5 minutes ట్రై చేసి వదిలేయకుండా 5 minutes కొంతమందికి ఏంటంటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది కొంతమందికి, అంటే వాళ్ళకి బ్రీతింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి మానిటర్ అంటే మెడికల్లో అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ కావడానికి మాక్సిమం అందరూ కూడా సిపిఆర్ నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ఎవరైనా సడన్గా ఫెయింట్ అయి పడిపోయినా కూడా అంటే ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు పల్స్ అందరికీ చూడడానికి రాదు. సో అట్లీస్ట్ వాళ్ళు బ్రీత్ తీసుకుంటున్నారా లేదా అనేది మనం నార్మల్గా నాజల్ దగ్గర పెట్టి చూడవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళు తీసుకోవట్లేదు అన్నప్పుడు సిపిఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సిపిఆర్ అందరూ కూడా నేర్చుకోవాలి, అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. యా.